బన్నీ ఫిల్మ్ ఫేర్ ఎంత పెద్ద హీరో అయినా కొచ్చి వేదికగా జరిగిన 70వ ఫిల్మ్ ఫేర్ అవార్డుల వేడుకలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. బెస్ట్ యాక్టర్ అవార్డును అందుకుని మరోసారి తన స్టార్డమ్ చాటుకున్నారు. బ్లాక్ కలర్ స్టైలిష్ సూట్లో స్టేజ్ పైకి వచ్చిన బన్నీ అందరి దృష్టిని తనవైపు తిప్పుకున్నారు. అవార్డు తీసుకునే ముందు వేదికకు నమస్కరించి గౌరవం తెలపడం ఆయన వినయాన్ని చూపించింది. అందుకు సంబంధించిన విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్గా మారి అభిమానులను మరింత ఆకట్టుకున్నాయి. దక్షిణాది చిత్ర పరిశ్రమకు ప్రతిష్టాత్మకంగా భావించే ఫిల్మ్ ఫేర్ సౌత్ అవార్డుల వేడుక ఈసారి కొచ్చిలో అట్టహాసంగా జరిగింది. సినీ తారలు, దర్శకులు, నిర్మాతలు, సాంకేతిక నిపుణులు పెద్ద ఎత్తున హాజరై వేడుకను సక్సెస్ చేశారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ పరిశ్రమల ప్రముఖులు ఒకేచోట చేరడంతో ఈవెంట్కు గ్రాండ్ లుక్ వచ్చింది. ఈ ఏడాది తెలుగు సినిమాల హవా క్లియర్గా కనిపించింది. ముఖ్యంగా బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచిన పుష్ప 2, ది రూల్ సినిమాకు గాను అల్లు అర్జున్ ఉత్తమ నటుడు అవార్డును సొంతం చేసుకున్నారు. సినిమాలో ఆయన చూపిన మాస్ యాటిట్యూడ్, యాక్షన్, డైలాగ్ డెలివరీ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. అందుకే ఆ అవార్డు ఆయనకు దక్కిందనే చెప్పాలి. ఫిల్మ్ ఫేర్ సొంతం చేసుకోవడంతో బన్నీ మరో అరుదైన రికార్డు కూడా సాధించారు. టాలీవుడ్లో అత్యధిక ఫిల్మ్ ఫేర్ అవార్డులు అందుకున్న హీరోల జాబితాలో మెగాస్టార్ చిరంజీవి సరసన నిలిచారు. ఇద్దరు ఇప్పటివరకు 7 అవార్డులు అందుకుని అగ్రస్థానంలో ఉన్నారు. ఇది అల్లు అర్జున్ కెరీర్లో ఒక పెద్ద మైల్ స్టోన్గా చెప్పుకోవచ్చు. అయితే అవార్డు వేడుకలో అల్లు అర్జున్ స్టైల్, సింప్లిసిటీ, వినయం ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. స్టేజ్ పైకి వెళ్లే ముందు దండం పెట్టడం ద్వారా ఆర్టిస్టుల పట్ల, వేదిక పట్ల గౌరవం చూపించారు. ఇదే నిజమైన స్టార్డమ్. బన్నీ వినయం సూపర్ అంటూ అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. అందుకు సంబంధించిన వీడియోను కూడా ట్రెండ్ చేస్తున్నారు. ఏదేమైనా ఈసారి ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ వేడుకలో బన్నీలు, సందడి, వినయం హైలైట్గా నిలిచాయి. ఇక అల్లు అర్జున్ కెరీర్ విషయానికొస్తే పుష్ప -2 మూవీ తర్వాత ఇప్పుడు కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీతో వర్క్ చేస్తున్నారు. ప్రస్తుతం ఆ భారీ ప్రాజెక్టు షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అయితే తన బ్రదర్ అల్లు శిరీష్ మ్యారేజ్ మరికొద్ది రోజుల్లో జరగనుండగా బ్రేక్ తీసుకున్నట్లు తెలుస్తోంది. రీసెంట్గా జరిగిన శిరీష్, నయనిక ప్రీ వెడ్డింగ్ పార్టీలో సందడి చేసిన బన్నీ ఇప్పుడు ఫిల్మ్ ఫేర్ అవార్డు వేడుకకు హాజరై అందరి దృష్టిని ఆకర్షించారు. ఫిల్మ్ ఫేర్లతో సాయి పల్లవి అరుదైన రికార్డ్. దక్షిణాది సినీ ఇండస్ట్రీలో గ్లామర్ కంటే నటనకే పెద్దపీట వేసే అతికొద్ది మంది హీరోయిన్లలో సాయి పల్లవి ఒకరు. మేకప్ లేకుండా వెండితెరపై మెరిసే ఈ సహజ నటి తాజాగా తన ఖాతాలో మరో అరుదైన మైలురాయిని చేర్చుకుంది. తాజాగా జరిగిన ఫిల్మ్ ఫేర్ అవార్డుల వేడుకలో అమరన్ సినిమాకు గాను ఉత్తమ నటిగా అవార్డు అందుకోవడంతో ఆమె కెరీర్లో మొత్తం 7 ఫిల్మ్ ఫేర్ అవార్డులు చేరాయి. మలయాళ చిత్రం ప్రేమం తో మొదలైన ఆమె ప్రస్థానం నేడు భారతీయ సినిమాలోనే అత్యుత్తమ నటిగా, గోట్ యాక్ట్రెస్ కీర్తించబడే స్థాయికి చేరింది. ఇప్పటివరకు ఆమె అందుకున్న ఫిల్మ్ ఫేర్ అవార్డుల జాబితా చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. 1. ప్రేమం బెస్ట్ యాక్ట్రెస్ డెబ్యూ మలయాళం. 2. ఫిదా ఉత్తమ నటి తెలుగు. 3. శ్యామ్ సింగరాయ్ ఉత్తమ నటి తెలుగు. 4. లవ్ స్టోరీ ఉత్తమ నటి తెలుగు. 5. గార్గి ఉత్తమ నటి తమిళం. 6. విరాట పర్వం ఉత్తమ నటి క్రిటిక్స్ తెలుగు. 7. అమరన్ ఉత్తమ నటి తమిళం లేటెస్ట్. ఒకే నటి వేర్వేరు భాషల్లో విభిన్నమైన పాత్రలతో ఇన్ని అవార్డులు అందుకోవడం ఒక రికార్డు అనే చెప్పాలి. ముఖ్యంగా గతేడాది విడుదలైన అమరన్ లో ఇందు రెబెకా వర్గీస్ పాత్రలో ఆమె పండించిన భావోద్వేగాలకు ఫిల్మ్ ఫేర్ జ్యూరీ ఫిదా అయిపోయింది. ప్రస్తుతం ఆమె చేతిలో హిందీలో రామాయణ వంటి భారీ ప్రాజెక్టులు ఉన్నాయి. ఈ వేగంతో వెళ్తే భవిష్యత్తులో ఆమె మరిన్ని రికార్డులు తిరగరాయడం ఖాయం.